Hey guys, welcome back to the channel. So ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి రైజింగ్ కస్టమ్ ఎర్రర్స్ అనమాట. మనం ఆల్రెడీ ఎర్రర్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇక్కడ రైజింగ్ కస్టమ్ ఎర్రర్స్ అంటే మనకు నచ్చినట్టు ఎర్రర్స్ని రేస్ చేయడం అనమాట. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ రాద్దాం. సో ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ బిట్వీన్ 10 and 20 అన్న. ఓకే, ఇప్పుడు మనకి వేరే నెంబర్ అన్న ఎంటర్ అయితే కనుక మనకి ఎర్రర్ చూపించాలని చెప్పి అనుకున్నాం అనుకో, చూపిస్తా చూడు. ఏ is less than 10 or a greater than 20. Raise value error of enter between 10 and 20 please అన్న. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేద్దాం. చెప్తా, కంగారు పడుతుంది చెప్తా. python customer error.py చూడండి, ఎంటర్ వాల్యూ బిట్వీన్ 10 and 20 వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను 15 ఇచ్చా, ఏం అవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 25 ఇచ్చాను అనుకో, 20 లేకపోతే మీకు ఇక్కడ కనిపించట్లే కదా, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు మీకు కనిపిస్తుంది. 30 ఇచ్చా చూడండి, వాల్యూ ఎర్రర్. ఇక్కడ మనకి ఎర్రర్ ఏమొచ్చింది చూడండి, ఎంటర్ బిట్వీన్ 10 and 20 ప్లీజ్ అన్నాం. ఇక్కడ నేను ఇచ్చిన కస్టమ్ ఎర్రర్ అయితే ఇక్కడ ప్రింట్ అయింది. ఇక్కడ చూసారా, ఇక్కడ కావాలి నేను హెల్లేవ్ అన్నాను. రన్ చేసినప్పుడు 45 ఇచ్చా చూడండి, వాల్యూ ఎర్రర్ హెల్లేవ్ అని వచ్చింది. ఇలా మనం అంటే లైక్ మనకి అక్కడ ఉన్న డిఫాల్ట్ ఎర్రర్స్ ఉన్నాయి కదా, సో వాటిని మనం ఈ రైజ్ కీవర్డ్ వాడి రేస్ చేయొచ్చు అనమాట. అసలు మరి మామూలుగా ఎర్రర్ని హ్యాండిల్ చేయాలంటున్నావు కదా, మళ్ళీ నువ్వే ఎందుకు ఎర్రర్ రైస్ చేద్దాం అనుకుంటున్నావు అంటే, కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కొన్ని ఇన్పుట్స్ వల్ల మిగతా కోడ్ ఉంటుంది చూసారా, సో అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి 10 20 మధ్యలో వాల్యూ తీసుకున్నాం, దాంతో కింద మనం ఏదో సంథింగ్ పెద్ద కోడ్ రాసాం, ఒక 20 lines 30 lines కోడ్ రాసాం. ఓన్లీ ఆ వాల్యూస్గా ఆ కోడ్ వర్క్ అవుతుంది, వేరే వాటికేమో వేరే వాల్యూస్ వస్తాయి, అది కరెక్ట్ కాదనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, రిస్ట్రిక్ట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడే ఆపేయడం వల్ల ప్రాసెస్ని ఇక్కడ ఆపేయడం వల్ల మనకి టైం సేవ్ అవుద్ది, ప్రాసెసర్ పవర్ సేవ్ అవుతుంది, అండ్ ఆల్సో యూజర్కి మనం ఇలా కస్టమ్ ఎర్రర్ని రైజ్ చేసి చెప్పొచ్చు అనమాట. ఈ వాల్యూస్ ఎంటర్ చేస్తే వర్క్ అవుతుందని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఇలా రైజ్ చేసి ఎర్రర్ చెప్పొచ్చు. సో అప్పుడు ఏం చేస్తాడు యూజరు, ఓకే ఇలా చేస్తే ఎర్రర్ వస్తుందని చెప్పేసి ఆలోచించి అప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఎంటర్ చేస్తారనమాట. ఇప్పుడు ఇది కస్టమ్ ఎర్రర్, నేను కావాలని రైజ్ చేసిన ఎర్రర్. పైథాన్లో డిఫాల్ట్గా ఎర్రర్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇక్కడ నేను స్టార్టింగ్లో ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ బిట్వీన్ 10 and 20 అని చెప్పి ఇక్కడ ఇచ్చాను కదా, సో ఇక్కడ నేను SRK అని ఇచ్చా. ఇక్కడే మనకి పైథాన్ డిఫాల్ట్ ఎర్రర్ అనమాట. ఇక్కడ చూడండి, వాల్యూ ఎర్రర్ ఇన్వాలిడ్ లెటర్ ఫర్ ఇంట్ ఆఫ్ అని చెప్పి ఇది పైథాన్ డిఫాల్ట్గా ఎర్రర్ రేస్ చేసింది. ఈ ఎర్రర్ కాదు, ఈ వాల్యూ ఎర్రర్. అది ఇక్కడ కూడా వాల్యూ ఎర్రర్, ఎందుకంటే ఇంటిజర్కి మనం స్ట్రింగ్ ఇస్తున్నాం కాబట్టి వాల్యూ ఎర్రర్ వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ నేను ఇక్కడ ఏం రేస్ చేస్తున్నాను కావాలంటే మనం ఇండెంటేషన్ ఎర్రర్ అని కూడా కావాలంటే మనం ఏదైనా రేస్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. దీన్ని రన్ చేసిన తర్వాత 45 ఇచ్చాను చూడండి, 45 ఇస్తే ఏమొచ్చింది, నెంబర్ ఇక్కడ కరెక్టే. సో నెక్స్ట్కి వెళ్ళింది. ఇంకో ఇది వచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ చూడండి రైజ్ ఇండెంటేషన్ ఎర్రర్ అన్నాను, సో అందుకని చెప్పి ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది. అదే నేను ఇక్కడ డిఫాల్ట్ ఎర్రర్ కావాలంటే SRK 1 అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇది పైథాన్ డిఫాల్ట్ ఎర్రర్ అనమాట. ఇదేమో నేను రైజ్ చేసిన ఎర్రర్, ఇదేమో ఇక్కడ వచ్చిందేమో అంటే స్ట్రింగ్ ఇస్తే పైథాన్ డిఫాల్ట్గా రైజ్ చేసిన ఎర్రర్ అనమాట. ఈ ఎర్రర్స్ అనేవి కొన్నిసార్లు ఏంటంటే పెద్ద బ్లాక్ ఆఫ్ కోడ్ రాసినప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా కొన్ని వాల్యూస్ మీద డిపెండ్ అయినప్పుడు ఆ వాల్యూస్ కనుక యూజర్ని తీసుకుని ఉంటే అటువంటిప్పుడు ఏంటంటే ఇలా మనం కస్టమర్ ఎర్రర్ రైజ్ చేసి చాలా టైం కానీ లేక పవర్ కానీ డేటా లాస్ అవ్వకుండా కానీ మనం సేవ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎవడో ATMకి వెళ్ళాడు, కార్డు పెట్టాడు, సిస్టమ్ అయిపోయింది మొత్తం, ఆడి వల్ల మొత్తం సిస్టమ్ అయిపోయింది అనుకో, ఎలా ఉంటుంది. సో అటువంటిప్పుడు ఏం చేస్తాడు, సింపుల్గా ఓన్లీ ATM పనిచేయదు, సో అవుట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి బోర్డు పెడేస్తాడు, దాన్ని పక్కన పడేస్తారు కాసేపు, అంతేనా. మిగతా సిస్టమ్ అంతా బాగానే ఉంటుంది కదా, బ్యాంకింగ్ సిస్టమ్ బాగానే ఉంటుంది, వేరే ATMs కూడా బాగానే పనిచేస్తాయి, ఓన్లీ ఒక ATM పనిచేయదు. సేమ్ ఇది అంతే. ఓకేనా, సో ఇలా కస్టమర్ రైజ్ చేసి మనం ఈ కోడ్ని అయితే బాగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. కోడ్ని బాగా మెయింటైన్ చేయడానికి అండ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి ఇలా మనం కస్టమర్స్ కూడా రైజ్ చేస్తుంటాం అనమాట. ఓకేనా, అండ్ బై ద వే ఇదే కాదు, మనం ఇవి ఇచ్చిన ఇక్కడ మనం పైథాన్ ఇచ్చిన డిఫాల్ట్ ఎర్రర్స్ వాడుకుంటున్నాం కదా, మనం ఇది కాకుండా మనం ఎలా అంటే మనం ఎలా కస్టమ్ ఎర్రర్స్ అనమాట. ఇవి కస్టమర్ ఎర్రర్ ఎలాగంటే కామెంట్ చేస్తున్న ప్రస్తుతానికి మనం క్లాస్ అనేది వాడుకొని అలా కస్టమర్ ఎర్రర్ని వేసేసి ఈ ఎక్సెప్షన్ అన్న క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటాం. చాలా క్లాస్ ఇన్హెరిటెన్స్ ఇవన్నీ మీకు ఇప్పుడు ఏం అర్థం కాదు, కానీ అందుకని ఇప్పుడు ఏం చెప్పట్లేదు మీకు. సో ఇలా అయితే మీరు రేస్ చేయొచ్చు, ఇది ఓకే, ఇది వాడుకోండి. ఈ క్లాస్ అనేది ఇప్పుడు మీకు ఏం చెప్పండి మీకు అర్థం కాదు, చాలా డిఫరెంట్ టాపిక్ అనమాట ఇది. సో మనం ఇది ఊప్స్ కాన్సెప్ట్లో మనం తెలుసుకుంటాం, క్లాస్ గురించి, ఇన్హెరిటెన్స్ గురించి, ఇవన్నీ మనం ఊప్స్ కాన్సెప్ట్ వచ్చినట్టు తెలుసుకుంటాం. సో ప్రస్తుతానికైతే ఇది జస్ట్ ఎలా ఉంటుందని తెలుసుకోండి అంతే.
ఇన్ డెప్త్కి వెళ్ళకండి. క్లాస్ గురించి నేను వీడియో పెట్టినప్పుడు మీకు ఇది క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మనం ఇక్కడ ఇండెంటేషన్ అంటున్నాం కదా, సేమ్ ఇక్కడ మనం ఇక్కడ కావాలంటే ఇలా మనం నేమ్ ఇచ్చుకోవచ్చు. ఎస్ఆర్కి ఇచ్చాను. సో ఇక్కడ సమ్ కోడ్ రాసుకొని మనకి ఎర్రర్ ఏం రేజ్ అవ్వాలో కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట, అంతే. ఓకేనా? సో ఇలా మనం కస్టమర్ ఎర్రర్స్ అయితే రేస్ చేయొచ్చు. మన కోడ్ని కంట్రోల్ చేయడానికి అండ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి ఇలా మనం కస్టమర్ ఎర్రర్స్ని అయితే యూస్ చేస్తుంటాం అనమాట. సో ఇది మరి వాల్యూ వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.